నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేనొస్తా, కత్తం చేస్తా. ఎవరంటున్నారండి అది? పిట్ట కొంచెం కోత ఘనం. ఈ సామెత మనం వినే ఉంటాం. ఎందుకంటే చిన్న చిన్న పెట్టలు ఉంటాయి, అవి చేసే అడవుళ్ళు అంతా ఎంత కదా, అది కోత పెట్టింది అంటే ఎవరికి నిద్ర పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడి దాకా ఎందుకు కోడిపుంజు ఉన్నదనుకోండి. కోడిపుంజు ఎంత ఉంటుందండి? ఏనుగు అంత ఉంటుందా? బర్రె అంత ఉంటుందా? లేకపోతే మేక అంత ఉంటుందా? కాదు కదా, ఇంతే ఉంటుంది. లేకపోతే పందెం కోడిపుంజులు అంటే ఇంత ఉంటుంది. అది మొదలుపెట్టిందంటే ఇంట్లో ఎవ్వరికీ నిద్ర పట్టదు, తెల్లవారుజాము నుంచి కోస్తుంటుంది. సో అదే రేంజ్లో ఇంతే ఉంటాడు ఈయన. కానీ ఉరివేడంటే అవతల వాళ్ళు సుస్సు పోసుకోవాల్సిందే. అందులోని ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు ఈయన? అమెరికాకు. ఎవరిస్తున్నారు? కిమ్ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడని జరుగుతున్న ప్రచారం. ఇరాన్ అమెరికా వార్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, చూడండి ఆయన ఎలా వార్నింగ్ ఇస్తున్నాడు అని. ఇక తాడో పేడో తెలుస్తామంటున్నాడు. ప్రపంచ యుద్ధం ముంగిట మరో పెను ఉప్పెన. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న రణహోమంలోని గ్లోబల్ డాన్ కిమ్ ఎంట్రీ ఇచ్చాడని. అగ్రరాజ్యం అమెరికాకు నిద్ర లేకుండా చేసే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇరాన్ పక్షాన నిలబడతానని ప్రకటించడంతో ప్రపంచ రాజకీయాల్లో కొత్త కలకలం రేగింది. ఒక్కసారిగా చాలామందికి మునుకు పుట్టుతున్నది. సామాన్యమైనడు కాదు మనోడు కిమ్. సో అమెరికాకు కిమ్ జాంగ్ ఉన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. చాలా వార్తా కథనాలు వస్తున్నాయి. ఇరాన్ సైన్యం ప్రతిదాడులు చేస్తున్న తీరు చూస్తుంటే నిజమేననిపిస్తుంది కూడా. ఈయన ఏమన్నా బ్యాక్ ఎండ్ కానీ సపోర్ట్ ఇస్తున్నాడా అని. నేనొస్తే ఇజ్రాయెల్ ఖతం చేస్తానంటూ కిమ్ జోంగ్ సంచలన ప్రకటన చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు. మరి ఈ ప్రసారాలు నిజమా కాదా అన్నది ధృవీకరించని ఇరాన్ అమెరికా మొదలుపెట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి చెక్ పెడుతూ ఇరాన్తో కిమ్ సైన్యం జతకట్టినట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయట. మరి ఇరాన్ గడ్డపై అమెరికాకు చుక్కలు చూపిస్తున్నామని కిమ్ అస్త్రాలనని కూడా పెద్ద ఎత్తున చాలామంది చాలా కథనాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చర్చలు యుద్ధాలు అవసరమని, శత్రువులను నాశనం చేయడానికి తనకు ఒక్క అణుబాంబు లేదా ఒక్క క్షిపణి చాలని కిమ్ ప్రకటించేశాడని కూడా. అంటే నేను తలుచుకుంటే ఇజ్రాయెల్ని కాదు ఏ దేశాన్నన్నా సరే ఒకే ఒక్క దెబ్బతో వేసి పడేస్తాను, నా దగ్గర ఉన్న అణుబాంబు చాలు, నా దగ్గర ఉన్న క్షిపణి చాలు అని ఉచ్చబోయిస్తున్నట్టండి ఈయన. అంటే ఆయన తత్వం ఉత్తర కొరియా ఎలా ఉంటుందో మనం చాలా కథనాలు మీరు చూడొచ్చు. అందులోని కిమ్ అనేసరికల్లా ఒక లెవెల్ ఉంటుంది. ఎవరికి భయపడ్డ అతను. అమెరికా కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, వేరే వాళ్ళు ఎవరు ఏదో అనుమతి కుప్పగింతలు అన్నట్టు ఉంటుంది. మరి ఆయన దగ్గర ఏముందో ఏం చేస్తుందో తర్వాత అంశం. కానీ భయం అన్నది ఆయన బ్లడ్లోనే లేనట్లుగా ఉంటాడు అతను. ఆ రకంగానే మాట్లాడుతుంటాడు. నేను అన్నాను కదా ఇంతే ఉంటాడు, కానీ ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. మరి అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యంగా కిమ్ డెడ్లీ వార్నింగ్ వెనుక అసలు అంశాలు ఏంటి? ఇరాన్ కోరితే తమ అమ్ముల పదిలోని శక్తివంతమైన క్షిపణులను పంపిస్తా, వాటి దాడిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదని చెప్పి కిమ్ స్పష్టం చేశాడట. మరి అమెరికా దాడులకు ధీటుగా కౌంటర్ ఇస్తున్న ఇరాన్ రియాద్లోని అమెరికా రాయబారి కార్యాలయంపై డ్రోన్లతో దాడి, దుబాయ్లోని అమెరికా సైనిక స్థావరంపై ఏకంగా ఆత్మాహుతి దాడులు కూడా చేసుకున్న నేపథ్యం చాలా గందరగోళంగా ఉన్నది. ప్రపంచం ఏమైపోతున్నదో తెలియని ఒక హై టెన్షన్లో ఉన్నదని చాలా దేశాలు బిక్కుమంటున్నాయి. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నది, భవిష్యత్తు ఎలా ఉన్నది, ముందు తరాలకి ఎలా ఉండబోతున్నది, ఒకటి కాదు రెండు కాదు, ఉద్యోగాల అంశం అవనియండి, లేకపోతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుమనే పరిస్థితులు వస్తున్నాయి. దేనికోసం ఇదంతా కూడా? ఆధిపత్య పోరు కోసం ఎవరినో అన్యాయంగా బలి చేయడం అన్నది ఎంత దుర్మార్గం. సో మరి అమెరికా అవనియండి, లేకపోతే ట్రంప్ చేస్తున్న ఆ విధానాలు అవనియండి, ఆయన మాట్లాడుతున్న తీరు అవనియండి, ఆయన రెచ్చగొట్టే విధానం అవనియండి, నేనే సాటి ఎవడో నాకు లేడు పోటీ అనే విధానం అంత తలకెక్కించుకోకూడదు. అధికారాన్ని ఎవరన్నప్పటికీ కూడా ఎంతో కొంత అణిగిమణిగి ఉండాలి. ప్రపంచాన్నంతా కూడా సంక్షోభం లేకుండా సుభిక్షంగా ఉండే విధంగా ఆలోచన చేయాలి. కానీ నా దగ్గర బలం ఉన్నది, నేను పేదవాడిని కొడతాను, నా బల ప్రదర్శన చేస్తానంటే నిన్ను కొట్టివాడు వేరేవాడు ఉంటాడు. సో అది మనం మర్చిపోకూడదు. బేసికల్ సామెతలు ఇవి, చాలా బేసికల్ సామెతలు ఇవన్నీ కూడా. సో ఇలాంటివి మనం మర్చిపోయి నా బలం, నాకంటే బలం ఉన్నవాడు నన్ను కొడతాడు, ఆడికంటే బలం ఉన్నవాడు ఖచ్చితంగా నన్ను కొడతాడు. ఎందుకు ఆగుతాడు? బల ప్రదర్శన కాదు కదా ఇక్కడ, మైత్రి ముఖ్యం.
మరి ఈ దాడిలో 40 మంది అమెరికా సైనికులు మృతి చెందారండి. 70 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ అధికారికంగా ప్రకటన చేసింది. మరి ఈ యుద్ధం ఇరాన్కే పరిమితం అవుతుందా? కాకుండా లెబనాన్ సరిహద్దులను కూడా విస్తరిస్తుందా? మరి ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య జరుగుతున్న కాల్పుల్లో ఇప్పటికే 52 మంది మృతి చెందారు. ఈ క్రమంలో యుద్ధ క్షేత్రంలోకి కిమ్ ఎంట్రీ ఇవ్వడంపై అమెరికాకు కొత్త టెన్షన్ పట్టుకుంది. మరి రంగంలోకి కిమ్ సైన్యం, ఆయుధాలు, ఇరాన్కు మద్దతుగా కేవలం మాటలు మాత్రమే కాకుండా ఉత్తర కొరియా నుండి భారీగా క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలతో పాటుగా సైనికులు కూడా తరలి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు. ఇదే కానీ నిజమైతే అమెరికాకు, ఇజ్రాయెల్కు మాత్రం ముప్పు తప్పదు అని చెప్పి జరుగుతున్న ప్రచారం. మరి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా చేస్తున్న దాడులకు కౌంటర్ ఇస్తున్న కిమ్ అస్త్రాలు. మరి అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్న అరబ్ దేశాలకు ఇరాన్ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. మాకు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ శత్రువులకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్న నేపథ్యం. ఒక పక్క ఇరాన్ త్రిశూల వ్యూహాన్ని రచించిందని పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా. ఎందుకంటే అమెరికాకు అందనట్లుగా వీళ్ళ ఆలోచనల సరళి ఉంటున్నదని, వీళ్ళు ఎక్కడేదో చేయాలని చూస్తే వీళ్ళు వీళ్ళ దగ్గర చేస్తున్నారు, వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికల్లా వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో మన దగ్గర ఎంత ఉన్నదని కాదని, కొన్ని శక్తియుక్తులు కూడా మనకు పనిచేయాలి. మన దగ్గర అంత పవర్ ఉందా, మన దగ్గర లేదా అన్నది కాదు, కొన్ని తెలివితేటలతో కూడా కొట్టచ్చు. ఆ తెలివితోటే ఇరాన్ ముప్పు తిప్పులు పెడుతున్నది. వీళ్ళకి అండగా ఓ పక్క రష్యా వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నది. చైనా అయితే ఇంక మేము రంగంలోకి దిగిపోతామని హెచ్చరిస్తున్నది. ఇంకా కిమ్ బాబాయ్ కూడా రంగంలోకి దిగాడు అనుకోండి, ఇంకా అమెరికాని కుమ్మి వదిలేస్తారు. ఇది వస్తున్న టాకు. మరి దీని నుంచి ఏ రకంగా వాళ్ళు బయటకు వస్తారు? అసలు యుద్ధం ఎన్నాళ్ళు సాగుతుంది? దీని పర్యవసానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? మరి కిమ్ రంగంలోకి వస్తే అంత ప్రభావితం ఉంటుందా? చైనా, రష్యా ఏం చేయబోతున్నది? అమెరికా అనవసరంగా తన గొయ్యి తనే తవ్వుకున్నదా? ఇది ఎందుకంటే ఆయన మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అమెరికా పౌరులు కూడా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని నమ్మేవాళ్ళు మొదటి వ్యక్తి ప్రపంచంలోనే ట్రంప్ అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇంకా మొండోడికి చేతిలో ఏదో ఉన్నట్టుగా ఉంటుంది కదా, ఆ రకంగానే ఆయన కూడా ప్రవర్తిస్తున్నాడు. ఆ రకంగానే ఆయన ఆలోచన సరళ చేస్తున్నాడు. సరే, ఆయన ఇంటికో లేకపోతే ఆ ప్రాంతానికో చేస్తే పర్వాలేదు, మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం చాలా ఆందోళన కలిగిస్తుంది ప్రపంచ దేశాన్ని. మరి ఇందులో నుంచి ఎంత త్వరగా బయటకు వస్తుందో, దీని ప్రభావం ఇంకా మునుముందు ఎలా ఉండబోతున్నదో, కిమ్ లాంటి వాళ్ళు ఎంటర్ అయితే రష్యా, చైనా వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగితే మరి 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఎంత విలయం వస్తుందన్నది ఒక్కసారిగా ఆలోచించుకోవాలి. మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరు? కిమ్ ఏం చేయబోతున్నాడు చూద్దాం.